వాత, పిత మరియు కఫ అనే 3 దోషాలను ఈ ఆయుర్వేద నివారణతో సమతుల్యం చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. పార్ట్ 24 కూరగాయలు. వాటిని వండటానికి పచ్చిగా కాకుండా ఉడికించాలి. వాటిలో ఆస్పరాగస్, గుమ్మడికాయ, పాలకూర, సోంపు, క్యారెట్, వెల్లుల్లి, మొలకలు, ఉల్లిపాయలు, బీట్రూట్, చిలకడదుంప, టమాటాలు ఉండవచ్చు. తృణధాన్యాలు. వారు బ్రౌన్ రైస్, గోధుమ, ఉడికించిన ఓట్స్, గోధుమ రొట్టి, బియ్యం తినవచ్చు. చిక్కుళ్ళు, మూంగా బీన్స్ తప్ప బీన్స్కు దూరంగా ఉండాలి. బెల్లము మరియు బ్రౌన్ షుగర్ మితమైన పరిమాణంలో తినవచ్చు. వాటిలో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మరియు మిరియాలను కూడా పరిమిత పరిమాణంలో తినవచ్చు. క్లారిఫైడ్ వెన్న, తాజా పాలు, పన్నీర్, టోప్ అన్ని వాటా ఉన్నవారికి స్వాగతం. సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క, అల్లము, వెల్లుల్లి, లవంగాలు మరియు యాలకులు తినవచ్చు. కేవీరావు వయోవృద్ధుల ట్రస్ట్. వయోవృద్ధుల శ్రేయస్సు కోసము మనం సాయం చేసే స్థితిలో లేమా? ఇచ్చే స్థితిలో ఉంటే మీకు నచ్చిన వివరాలు ఇవ్వగలరు. చివరి దశలో ఉన్న వయోవృద్ధులు ఆనందంగా ఉండేటట్లు ఆనంద నిలయాలు ఏర్పాటు చేయటం కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. కేవీరావు హెల్తీ యూట్యూబ్ ఛానల్, కేవీరావు వయోవృద్ధుల ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ 9493951854 వివరాలు తెలుసుకోవచ్చును. కేవీరావు వయోవృద్ధుల ట్రస్ట్. వయోవృద్ధుల శ్రేయస్సు కోసము చివరి దశలో ఉన్న వయోవృద్ధులు ఆనందంగా ఉండేటట్లు ఆనంద నిలయాలు ఏర్పాటు చేయడం కొరకు మీ సహాయ సహకారాలు అందించగలరు. వివరాలు ఇవ్వదలుచుకున్న వారు ఈ QR కోడ్ను ఉపయోగించుకోగలరు మరియు అకౌంట్ డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. ఆ ప్రకారం కూడా ఇవ్వవచ్చండి. కేవీరావు హెల్తీ యూట్యూబ్ ఛానల్. Please subscribe, like, share, comment. Thank you.